అసలు హెర్నియాలు ఎందుకొస్తాయి? హెర్నియా రాడానికి ముఖ్యమైనవి 5 కారణాలు చెప్తాను. ఒకవేళ మీలో ఈ 5 కారణాలు ఉంటే గనక ఈ రోజే మీరు రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ ముఖ్య కారణము కాఫ్. విపరీతమైన కాఫ్. అంటే ఎక్కువ రోజులు దగ్గడం వల్ల 2 నెలలు, 3 నెలలు అలా దగ్గినప్పుడు చాలామంది అడుగుతారు. ఎక్కువ రోజులు దగ్గెందుకు ఉంటుంది సార్? ఓన్లీ 1 వీక్ ఉంటుంది దగ్గు గదా! అని. కానీ ఎక్కువ రోజులు దగ్గు ఎవరిలో ఉంటుంది అంటే సీఓపీడీ అంటాం. అంటే స్మోకర్స్ కావచ్చు, లేకపోతే బ్రాంకైటిస్ ఉండొచ్చు, లేకపోతే టీబీ కాఫ్ ఉండొచ్చు. ఆస్తమా వలన ఎక్కువ రోజులు కాఫ్ ఉంటుంది. అట్లా కాఫ్ చేసినప్పుడు కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల హెర్నియాలొచ్చే అవకాశాలుంటాయి. రెండవ ముఖ్య కారణము కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. ఇలా మోషన్‌కెళ్ళినప్పుడు ముక్కడం వల్ల ఆ కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. మూడవది అబ్బాయిలకు మాత్రమే. ఏజ్ వాళ్ళకి అంటే ఒక 50 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళకి బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. మూత్రానికి ఇబ్బందవుతుంది. అట్లాంటి వాళ్ళకి హెర్నియాలొచ్చే అవకాశాలుంటాయి. నేను చెప్పిన ఈ బీపీహెచ్ కారణం వల్లనే 50 ఏండ్ల వాళ్ళకి చాలా మందికి హెర్నియాలు రావడానికి ముఖ్య కారణంగా ఉంటుంది. అండ్ నాలుగవది ఒబేసిటీ లావున్న వాళ్ళకి. అండ్ ఐదవది ముఖ్య కారణము కంజెనిటల్ మజిల్స్ వీక్ అవ్వడం గాని ఇట్లాంటి దాని వల్ల వస్తుంది. సో, హెర్నియాలు రావడానికి చెప్పిన ఈ కారణాలు గనక మీలో ఉంటే తప్పకుండా దీనికి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోండి.